అందరికీ నమస్కారం అండి. ఈవేళ మా గార్డెన్ హార్వెస్ట్ చేసాము. మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ్. జై జగన్నాథ్. డాడీ ఇవి చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. పంప్కిన్స్ రెండు పెద్ద పెద్ద సైజు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈరోజు కట్ చేసేద్దామా? అవును, చేసేద్దాం. వావ్, ఎంత బాగుంది. ఈరోజు మేము మా మినీ గార్డెన్కి వచ్చాం. ఈరోజు మా దగ్గర చాలా ఉన్నాయి కట్ చేయడానికి. ఫస్ట్ పంప్కిన్. ఇక్కడ ఉంది పంప్కిన్, చాలా పెద్దగా ఉంది. ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి. కనిపిస్తుందా? ఓకే, ఇవి రెండు. కానీ మా దగ్గర చిన్న చిన్న సైజులు మూడు ఉన్నాయి. ఇది వెరైటీగా ఉంటుంది. ఇది డిఫరెంట్ గ్రీన్ కలర్. అక్కడ మా మమ్మీ పాలినేట్ చేశారు, అక్కడ వేరేగా ఉంది. దా చూపిస్తాను. ఇదిగో, ఇది రీసెంట్గానే పాలినేట్ చేశారు. ఇంకొకటి డిఫరెంట్గా ఉంటుంది. దీని టెక్స్చర్ వేరే. ఇది ఆ రెండు పెద్ద పంప్కిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకే ఫ్యామిలీ. డార్క్ గ్రీన్ది వేరే కలర్ వస్తుంది. సో ఇవన్నీ రెడీ అయిపోయి, అంటే ఆ రెండు అయితే రెడీ అయిపోయి కట్ చేయడానికి. ఈరోజు కట్ చేసేస్తాం. డాడీ ఈ రెండు కట్ చేసేద్దామా? సరే, ఓకే, కట్ చేద్దాం. మరి ఎంత పెద్దగా ఉన్నాయి. మంచి సైజ్ వచ్చింది. దీని సీడ్స్ కూడా మంచిగా ముదిరిపోయి ఉంటాయి. నెక్స్ట్ అది కూడా. కెమెరామ్యాన్ నువ్వే బాగా కనిపిస్తున్నావు, నా షాడో కనిపిస్తుంది. ఓకే, మంచిగా. मैंने बोला तो पास से मत निकाल. ఇది మా వేరే గార్డెన్. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్ ప్లాంట్స్ ఉన్నాయి. పపాయ, గోంగూర, మిరపకాయ చెట్టు, అది హైబిస్కస్. ఇదైతే ఫుల్ జంగ్లీ గ్రోత్. మళ్ళీ
ఏంటి పంప్కిన్. ఇక్కడ 3 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, 1 2 3. ఇంకా సీతాఫలం ఉంది బయట, మునగ చెట్టు, ఇంకా దానిమ్మ అక్కడక్కడ, అదిగో అది దానిమ్మ. ఇంకా ఇక్కడ వేరే టైప్ ఆఫ్ మందారా ఉంది, హైబిస్కస్. మళ్ళీ అందులోనే 2 ప్లాంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద పపాయ చెట్టు ఉంది, ఇది మునగ చెట్టు. మేము కట్ చేసేసాం రీసెంట్గా, కానీ మళ్ళీ ఫాస్ట్గానే గ్రోత్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ పెద్ద అరటి చెట్టును, కానీ అది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ అరటి చెట్టు వేశారు. ఇది స్టార్టింగ్లో స్టేజ్లో ఉంది, ఇంకా ఫ్రూట్ రాలే. మళ్ళీ ఇదిగో మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కవర్ చేసేసాం మేము. ఈ బనానా ఈసారి వస్తే తెలుస్తుంది ఇది ఏ టైప్ అని. లాస్ట్ టైప్ అయితే అది మాకు కేరళ కర్రీ బనానాస్ ఉంటాయి కదా, అవి వచ్చాయి. ఈసారి చూడాలి ఎలా వస్తుందో. సూపర్ గ్రోత్ ఉంది. ఇది మొత్తం గోంగూర అయితే విపరీతంగా వస్తుంది ఈసారి. ఇక్కడ పచ్చి కూర కూడా ఉంది. ఇది లాస్ట్ టైం చాలా పెద్దగా ఉంటుంది, తీసేసాం. ఇప్పుడు మళ్ళీ బేబీ ప్లాంట్స్ వస్తున్నాయి. కాకరకాయ, ఇక్కడ అరే చిక్కుడుకాయ చెట్టు, కానీ దీని సీజన్ లేదు ఇప్పుడు, ఇది ఓన్లీ వింటర్ సీజన్. కానీ ఓకే, బాగానే ఉంది గ్రోత్. ఇది సెకండ్. ఇంకో మూడోది మా టెర్రస్, అక్కడ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోతాయి. రండి. ఇదిగో ఇది ఇంకో పపాయ చెట్టు, ఫ్రూట్స్ వస్తాయి. ఒక కహావత్ ఉంది, సబర్ కా ఫల్ మిఠా హోతా హై. ఇదంతా మా మమ్మీ డాడీ కష్టం. వాళ్ళు మొక్కలకి నీరేసి పేడేసి అంత చేసేసి ఇప్పుడు ఇవి ఇంత పెద్దవయ్యాయి. ఈరోజు ఒక ఫ్రూట్ వచ్చి దాన్ని తెంపి తినే స్టేజ్కి వచ్చాం మేము. డాడీ కట్ చేద్దాం. ఓకే. ఇది చిన్న జామ్ చెట్టు, కానీ దీనికి కూడా ఫ్రూట్ వచ్చింది. చాలా ఫాస్ట్గా ఇవన్నీ ఈసారి గ్రోత్ ఉంది. మేము ఎరువంతా ఉండవు, అంతా ఆర్గానిక్ మాది. మొత్తం గడ్డి, చిచి పేడ, మొత్తం పేడ. కనిపిస్తుందా కాయలు? ఇదిగో ఇది బై మిస్టేక్ మా మమ్మీ లాగేసింది, అప్పటి నుంచి దీని స్టేజ్ అలానే ఉంది. ఇవి కొత్తగా వచ్చాయి, ఇంకా మేము అసలు తెంపలేదు. దీని టేస్ట్ ఎలా ఉంటుందో మరి చూడాలి సార్. కానీ మిగతా ఈ పపాయ చెట్లు అని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇది మా దేశీ మామిడి చెట్టు. మొక్క మమ్మీ నార్మల్ సీడ్ వేస్తే పెద్ద ప్లాంట్ అయ్యింది, వస్తుంది. ఇది సీతాఫల్, దీనిది ఒకసారి స్టార్ట్ అయ్యింది కానీ మళ్ళీ సీజన్ లేదేమో. ఇది బేసన్. మీకు సబ్జా గింజలు తెలుసా? దీంతోనే అవుతాయి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది మెడిసినల్ ప్లాంట్. ఇది మా ఇక్కడ కూడా జామ చెట్టు ఉంది, ఇక్కడ కూడా అది పంప్కిన్ ఏమో మరి. ఇది మా సదాబహార్, ఎప్పుడు ప్లాంట్ ఫ్లవర్ ఇస్తూనే ఉంటుంది. ఎంత బాగున్నాయి కదా, మంచి ప్లాంట్స్. చలో చలో, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి.
गए हमारे खतरों के खिलाड़ी ఓకే ఈరోజు ఎన్ని వస్తాయో మరి డాడీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇదిగో మా 6 పపాయాస్ అక్కడ ఇక్కడ సూపర్ రావాలి. ఇదిగోండి ఇది మా చిన్న జామ చెట్టు, కానీ చాలా ఎక్కువ పిందులేసాయి. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసుంటారు. ఇదిగో ఇది మా అస్సాం నిమ్మ చెట్టు అంటారు. అది ఏం నిమ్మ? గజ నిమ్మ అంట. ఇలా లాంగ్ ఓవెల్ షేప్లో వస్తాయి. ఈ రెండు పండిపోయాయి, ఇంకా మంచి ఎల్లో వస్తుంది. ఈరోజైతే ఇవి తెంపేస్తాం. ఇక్కడ కూడా ఒక గుమ్మడికాయ చెట్టు ఉంది, అందులో గుమ్మడికాయ ఉంది. ఇది కూడా ఈరోజు కట్ చేస్తామా డాడీ? ఏంటి సంగతి? కట్ చేద్దాం. ఓహో గుమ్మడికాయలే గుమ్మడికాయలు. ఓకే టెరెస్ కదా చిన్నగా వచ్చింది, కింద గ్రౌండ్ కదా ఇంతది వచ్చింది. మీకు ఒక పెద్ద దోసకాయ చూపిస్తాం. అదిగో ఇది ఇంత సైజ్ నేను ఫస్ట్ టైం చూడడం. ఇంత పెద్దగా వస్తుంది అనుకోలేదు. अभी दिखना जरूरी नहीं है, बहुत अच्छा खासा मोटी दिख रही है. ఇంకో దోసకాయ ఉంది. ఈరోజు పంప్కిన్స్, దోసకాయలు, పపాయాలు. సైజ్ చూపియాలా? బాగుంది కదా. ఇక్కడ యాష్ గార్డ్ కూడా ఉంది, కానీ ఇది పచ్చిగా ఉంది. దీనికి తెలుగులో
బూడిద గుమ్మడికాయ అంటారు. రెండు ఉన్నాయి. ఒకటి ఆల్మోస్ట్ టెంపరేచర్ చేసుకున్నా కానీ దీనికి గ్రోత్ లేదు, చిన్నగా ఉంది. ఇదిగో చిన్న ఈసారి తెంపం నెక్స్ట్ వీక్. ఆల్రెడీ చాలా అయిపోయి ఈరోజుకి. దీన్ని చూసారా, దీన్ని యాష్ గార్డ్ అంటారు. ఎందుకంటే ఇది వైట్ వైట్గా ముదిరిన తర్వాత వదులుతుంది. ఇది చాలా హెల్దీ. దీంతో జ్యూస్ కూడా చేస్తారంట, మాకు తెలీదు. మీకు తెలిస్తే మాకు కమెంట్స్ చేయండి. ఇది చూడు, ఇది టేబుల్ లెమన్. ఇవి పండిపోయి ఆల్రెడీ, కానీ చాలా పుల్లగా ఉంటాయి. దీన్ని తొక్కతో తినాలంట. ఓహో, ఇది కాదంట, దీంతో జ్యూస్ చేస్తారంట. ఇప్పుడు ఆల్మోస్ట్ టెంపే స్టేజ్కి వస్తాయి, కానీ చాలా ఉన్నాయి ఈసారి. షో ప్లాంట్లోనే ఉంటుంది, చాలా అందంగా ఉంటాయి. తెంపేద్దామా? రెండే తీస్తాం. ఒకటి, అరే ఇది ఆల్మోస్ట్ పండిపోయింది. ఇదిగో, ఇది పచ్చిగా ఉంది, మరి ఇది వద్దు. ఇది కూడా తెంపే స్టేజ్కి వస్తుంది. ఎస్, బత్తాయి పండ్లానే ఉన్నాయి, సేమ్ అదే స్మెల్. జ్యూస్ చేస్తా. వంకాయ తీసేయాలా? ఇంకొక దోసకాయ పచ్చడి చేస్తాం. మొన్నే రీసెంట్గా నేర్చుకున్నాను నేను పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. డాడీ పచ్చిగా ఉన్నాయేమో, తెంపే స్టేజ్కి వస్తుంది. లేదు లేదు, తెంపేసి. ఇది వేరే టైపు, దీని టెక్స్చర్ వేరేగా ఉంది, మొత్తం డిజైనే వేరేగా ఉంది, కానీ సేమ్ ఫ్యామిలీ. కాకరకాయ తెంపల్లా? చెప్పలేదు.
మీకు ఒక ఇంట్రెస్టింగ్ చూపించాలా? ఇదిగో, ఇది చూసారా? మొత్తం ఇవన్నీ స్వీట్ పొటాటోస్. లోపల ఫుల్గా ఉన్నాయి, కానీ దీనికి ఎప్పుడు తీయాలో అర్థం కావట్లేదు. దీనికి ఏమైనా సీజన్స్ ఉంటాయా? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. దానిమ్మ చెట్టు ఉంది. దానిమ్మ చెట్లు పువ్వులు పూయడమే కానీ కాయలు ఇప్పుడు కాస్తాయో అర్థం కావట్లేదు. ఎన్నో కాదు, ఒక 4-5 చెట్లు ఉన్నాయి, ఫుల్ పువ్వులు ఇస్తాయి. కానీ ఈరోజు కెమెరామెన్ హనీతో మా షూటింగ్ జరిగింది. ఐ హోప్ మీకు నచ్చుంటుంది. ఇది మా టేబుల్ రోజ్ అంటారు, ఏ రోజు అంటారు, మొన్నటి వరకు పేరు గుర్తున్నాను, మర్చిపోయాను. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, కానీ ఈరోజు ఓన్లీ పింక్ వచ్చింది. ఆరెంజ్, ఎల్లో, వైట్, రెడ్ అన్ని కలర్స్ ఉంటాయి, కానీ ఈరోజు లక్ పింకే వచ్చింది, మిగతా కలర్స్ రావచ్చు కదా. నేను ఈరోజు ఉన్నా. ఓ, అక్కడ కింద మా లెమన్ పడిపోయింది. ఇక్కడ ఇదిగో, అరే ఇది ఎప్పుడు పడ్డది? ఇది టేబుల్ లెమనే, కానీ చాలా పుల్లగా ఉంటుంది. ఒకసారి తిన్నా. పడిపోయింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. నువ్వు చెప్పండి. అది కాదు, వీడియో బయటకు వెళ్తుంది. ఈరోజు వచ్చిన కాయలు 2 పంప్కిన్స్, 3 పంప్కిన్స్, దోసకాయలు, నిమ్మకాయలు, పాపాయ, కాకరకాయ, వంకాయ, కింద గోంగూర ఉంది కానీ తెంపలేదు, ఎండ బాగుంది. సాయంత్రం తెంపుతాం. ఊర్లో చీడపిక్కలు వేస్తాండ్రు, మనం ఈ కాయపళ్ళు ఎత్తి వేస్తున్న చెట్టు.